Hello everyone, welcome back to Vishnu Smart Info YouTube channel and this is Mallikarjun. సో ఈరోజు మన క్లాస్లో డెమో క్లాస్ 3 జువాలజీ డెమో క్లాస్ 3 ఆల్రెడీ డెమో క్లాసెస్ స్టార్ట్ చేశాం కదా. ఈరోజు థర్డ్ క్లాస్ అనమాట. సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఐ వుడ్ లైక్ టు గివ్ అన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ నుంచి ఇప్పుడు మీకు August 15 నుంచి September 1 August 31 వరకు డెమో క్లాసెస్ జరుగుతాయి. బికాస్ మనం ఆన్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ నీట్ 2025 వాళ్ళకి అనేది ఒక ఆన్లైన్ బ్యాచ్ వైజ్ స్టార్ట్ చేస్తున్నాం. దాని బ్యాచ్ నేమ్ ఏంటి అంటే మార్గదర్శక్ బ్యాచ్. ఓకే, మార్గదర్శక్ బ్యాచ్ అనమాట. సో ఈ బ్యాచ్ అనేది September 1 నుంచి స్టార్ట్ అవబోతుంది. September 1 నుంచి లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ రెండు కూడా ఉంటాయి. ఓకే, లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఆర్ ప్రెజెంట్. సో ఆ యాప్లో మీకు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యాప్లో మీకు ఎంసీక్యూస్, టెస్ట్స్, డైలీ టెస్ట్, పార్ట్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఆ క్లాసెస్ ఎలా ఉంటాయి అన్న దానికోసం మీకు డెమో మీకు ఒక ఐడియా రావాలని ఈ డెమో క్లాసెస్. క్లియర్? సో లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ టాపిక్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ 2 క్లాసెస్లో ఏం డిస్కస్ చేసాము? ఎపిథీలియల్ టిష్యూ అండ్ కనెక్టివ్ టిష్యూ డిస్కస్ చేసాం స్ట్రక్చరల్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ నుంచి. ఈరోజేమో మస్కులర్ టిష్యూ అండ్ నర్వస్ టిష్యూ. క్లియర్? మస్కులర్ టిష్యూ, నర్వస్ టిష్యూ వెరీ చిన్న టాపిక్ అనమాట, వెరీ స్మాల్, రైట్? సో ఫస్ట్ కమింగ్ టు మస్కులర్ టిష్యూ. ఓకే, ఆల్రెడీ టిష్యూ డెఫినేషన్ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం కదా. వాట్ ఈస్ టిష్యూ? టిష్యూ ఈజ్ a group of cell performing common function and first common origin undali, right? Common origin, performing common function and intercellular substance. Okay na? ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. క్లియర్? రైట్. సో మనం ఇంతకుముందు ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా, కనెక్టివ్ టిష్యూలో ఇంటర్సెల్యులర్ సబ్స్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇక్కడ మస్కులర్ టిష్యూలో గ్రూప్ ఆఫ్ సెల్స్. వాట్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ సెల్స్? నథింగ్ బట్ మయోసైట్స్. ఓకే, మయో అంటే మజిల్, సైట్ అంటే సెల్. సో మజిల్ సెల్ మయోసైట్స్ అంటాం, లేదా దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మజిల్ ఫైబర్స్ ఆర్ మయో ఫైబర్స్ అంటాం. ఫైబర్స్ వేరే, ఫైబ్రిల్స్ వేరే. ఓకే, muscle fibers or myofibers. Okay, these are all the group of cells. Next, common origin. ఇవన్నీ కూడా ఒకే జర్మైనల్ లేయర్ నుంచి, ఒకే జర్మ్ లేయర్ నుంచి రావాలి. అంటే మనకి ఇంతకుముందు ప్రీవియస్గా ఎపిథీలియల్ టిష్యూ హ్యాస్ కమ్ ఫ్రమ్ ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్. కనెక్టివ్ టిష్యూ ఏమో మీసోడర్మ్. సో మస్కులర్ టిష్యూకి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, ఎం ఫర్ ఎం, మీసోడర్మ్. ఓకేనా? all it is derived from mesoderm. Common function. Muscles యొక్క కామన్ ఫంక్షన్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ మస్కులర్ టిష్యూ? మూమెంట్. ఓకే, మూమెంట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్. సో ఈ మూమెంట్ ఎలా జరుపుతుంది? ఐదర్ ఇట్ కెన్ బి అటాచ్డ్ విత్ బోన్ అండ్ ఇట్ విల్ కాజ్ మూమెంట్, ఆర్ ఇన్వాలంటరీ కూడా మూమెంట్ జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ మజిల్ అనేది మన కంట్రోల్లో ఉండదు కదా, ఇట్ ఇన్వాలంటరీ మూమెంట్ జరుగుతుంది. ఓకే, స్కెల్టల్ మజిల్ అనుకోండి మన కంట్రోల్లో ఉంటుంది. ఇన్వాలంటరీ అండ్ వాలంటరీ బేస్ చేసుకొని మళ్ళీ 3 types ఆఫ్ మస్కులర్ టిష్యూస్ ఉంటాయి, మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద మస్కులర్ టిష్యూ బేసిక్ ఇంట్రొడక్షన్. వాట్ ఈస్ దట్? గ్రూప్ ఆఫ్ సెల్స్ హ్యావింగ్ కామన్ ఆరిజిన్ అండ్ పర్ఫార్మింగ్ కామన్ ఫంక్షన్. ఓకే, అండ్ ద ఇంటర్సెల్యులర్ సబ్స్టెన్స్ ఏముంటుంది ఇక్కడ? ఇట్ ఈస్ కనెక్టెడ్ బై కనెక్టివ్ టిష్యూ. ఓకేనా? ఒక సెల్ నుంచి ఇంకో సెల్, రైట్? ఇట్ ఈస్ కనెక్టెడ్ బై వాట్? కనెక్టివ్ టిష్యూ కాల్డ్ ఎండోమైసియం. ఓకే, ఎండోమైసియం అనే కనెక్టివ్ టిష్యూ కనెక్ట్ చేస్తుంది అనమాట. క్లియర్? రైట్. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. రైట్. సో మస్కులర్ టిష్యూ తెలియాలి అంటే మీకు ఫస్ట్ మజిల్ ప్రాపర్టీస్ తెలియాలి. ఓకేనా? వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మజిల్? 3 ప్రాపర్టీస్ ఉంటాయి మజిల్కి: ఎగ్జైటబిలిటీ, కాంట్రాక్టాలిటీ
కాంట్రాక్టాలిటీ అండ్ కండక్టివిటీ అంటే ఏంటి చెప్తాను చూడండి. కండక్టివిటీ, యా 1 minute. Yes. So excitability, contractility and conductivity. Excitability అంటే ఏంటి? The muscle will get excited to the stimulus. అంటే muscle cell అనుకోండి. For example, this is the muscle cell. Okay, this is the muscle cell and it is having some bands or bands ఉండొచ్చు ఉండకపోవచ్చు. నేను నార్మల్గా డ్రా చేస్తున్నాను. Okay, if this muscle cell is getting excited, for example, some stimulus వచ్చింది, some nerve stimulus వచ్చింది. Okay, దాని ద్వారా ఏమవుతుంది, whenever there is a stimulus to the muscle cell, it will get excited అంటే it will show some response. Okay, and it has a property of contractility. Muscle can contract, కాంట్రాక్షన్ రిలాక్షన్ జరుగుతుంది కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ మనకి మస్కులర్ మూమెంట్స్ అనేవి జరుగుతుంది. మూమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ డ్యూ టు కాంట్రాక్టాలిటీ అండ్ రిలాక్సిబిలిటీ. మనకు ఆల్రెడీ మజిల్ గురించి ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది, మస్కులో స్కెలిటల్ సిస్టమ్ అని. అక్కడ డీటెయిల్గా మనము ఇది చదువుతామన్నమాట. కాంట్రాక్షన్ గురించి ఉంటుంది సపరేట్గా. ఓకే, కండక్టివిటీ అంటే ఏంటి, స్టిమ్యులస్ వస్తే జస్ట్ ఎగ్జైట్ అవ్వడం కాదు కదా, ఎగ్జైట్ అవ్వడంతో పాటు మొత్తం మజిల్ ఫైబర్ అంతా కండక్ట్ అవ్వాలంటే ఇట్ షుడ్ స్ప్రెడ్ త్రూ హోల్ మజిల్. ఓకేనా, ద స్టిమ్యులస్ షుడ్ బి కండక్టెడ్ అంటే ఇట్ షుడ్ బి పాసింగ్ త్రూ హోల్ మజిల్ సెల్ అనమాట. క్లియర్? ఓకేనా, ఎగ్జైటబిలిటీ, కాంట్రాక్టాలిటీ అండ్ కండక్టివిటీ, రైట్? సో ఇక్కడ మీరు కొన్ని టర్మ్స్ నేర్చుకోవాలి మజిల్కి సంబంధించి. ఓకే, మజిల్కి సంబంధించి మీరు ఫ్యూ టర్మ్స్ యూ హ్యావ్ టు లెర్న్. వాట్ ఆర్ దే? సి, నార్మల్గా మజిల్ సెల్ని మనం ఏమంటాం, మయోఫైబర్ ఆర్ మయోసైట్ అంటాం. యూజువల్గా ఫైబర్ అనే వర్డే ఎక్కువ యూజ్ చేస్తాం సైట్ కంటే. ఓకేనా, ఇక్కడ మజిల్లో మనం మజిల్ ఫైబర్ లేదా మయోఫైబర్ అన్న వర్డ్ యూజ్ చేస్తాం. మయోసైట్ చాలా తక్కువగా యూజ్ చేయబడుతుంది. సో ఇట్ ఈస్ మజిల్ ఫైబర్ ఆర్ మయోఫైబర్. ఓకేనా, మజిల్ అంటే స్టడీ ఆఫ్ మజిల్ ఈస్ కాల్డ్ మయాలజీ. ఓకే, అందుకే మయో అంటే మజిల్. ఓకే, సో ఎస్, అండ్ ఈచ్ మజిల్ ఫైబర్ ఒక సెల్ అనుకోండి. సో దట్ సెల్ హ్యాస్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, సైటోప్లాజం, ప్లాస్మా మెంబ్రేన్ అన్నీ ఉంటుంది కదా. ఎస్, సో నార్మల్గా సెల్ మెంబ్రేన్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద మజిల్ సెల్, ద సెల్ మెంబ్రేన్ ఆఫ్ ద మజిల్ సెల్ ఈస్ కాల్డ్ సార్కోలెమ్మా. ఓకే, సార్కోలెమ్మా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్లాస్మా మెంబ్రేన్ అన్నాము, సార్కోలెమ్మా అంటాం. ఓకే, నెక్స్ట్ మజిల్లో సైటోప్లాజం ఉంటుంది కదా, ఇట్ ఈస్ కాల్డ్ సార్కోప్లాజం, రైట్? సార్కోలెమ్మా ఇస్ ద ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ సెల్ మెంబ్రేన్. సార్కోప్లాజం ఇస్ ద సైటోప్లాజం ఆఫ్ ద మజిల్ సెల్. ఓకేనా, నెక్స్ట్ మనం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం సెల్లో ఎలా ఉంటుందో ఇక్కడ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఉంటుంది. సార్కోప్లాస్మిక్ రెటిక్యులం, క్లియర్? నెక్స్ట్ అండ్ ఇక్కడ ఏముంటుంది, మనకు రైబోజోమ్స్ ఉంటాయి కదా, ఇక్కడ సార్కోజోమ్స్ అని ఉంటాయి. ఓకే, సార్కోప్లాస్మిక్ రెటిక్యులం, సార్కోజోమ్స్, క్లియర్? సో దీస్ ఆర్ నథింగ్ బట్ రైబోజోమ్స్. ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సార్కోలెమ్మా ఇస్ ద సెల్ మెంబ్రేన్, ప్లాజం ఉంది కాబట్టి సైటోప్లాజం, రెటిక్యులం, ఓజోమ్స్ అంటే రైబోజోమ్. ఇది ఒక సార్కోలెమ్మా దగ్గర గుర్తుపెట్టుకోండి. సార్కోలెమ్మా ఇస్ నథింగ్ బట్ ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ ద సెల్ మెంబ్రేన్ ఆఫ్ ద మజిల్ ఫైబర్. మజిల్కి సెల్ వాల్ ఉంటుందా? మజిల్ ఈజ్ అన్ యానిమల్ సెల్, సో యానిమల్స్ డజంట్ హ్యావ్ సెల్ వాల్. బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? ఎస్, సో ఇది మీరు మజిల్ గురించి నేర్చుకోవాల్సిన బేసిక్ థింగ్. ఇప్పుడు మస్కులర్ టిష్యూ, మజిల్ ఈజ్ ఆఫ్ త్రీ టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి మన బాడీలో. ఓకే, వాట్ ఆర్ దే అనేది చూద్దాం. 3 types ఆఫ్ మజిల్స్. వెరీ ఇంపార్టెంట్, చూడండి. ఫస్ట్ ఈజ్ స్కెలిటల్ మజిల్.
Second is smooth muscle. Third is cardiac muscle. Okay na? See, మన బాడీలో మేజర్ వెయిట్ బోన్స్ ఉంటుంది, దాని తర్వాత మజిల్స్కే ఉంటుంది. ఓకేనా? సో మజిల్స్ మన బాడీలో ఎన్ని మజిల్స్ ఉంటాయి? అరౌండ్ 639 ఆర్ 640 మజిల్స్ ఉంటాయి అన్నమాట. ఎగ్జాక్ట్ నెంబర్ ఎక్కడ ఉండదు, 639 640 మజిల్స్ అలా ఉంటాయి. ఓకే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 629, యా 639, అరౌండ్ 639 మజిల్స్ ఉంటాయి. క్లియర్? సో ఇది మజిల్స్, నెంబర్ ఆఫ్ మజిల్స్ మన బాడీలో. ఓకే, ఈ మొత్తం మజిల్స్ అన్నీ కూడా 3 టైప్సే ఉంటాయి: స్కెలిటల్ మజిల్స్, స్మూత్ మజిల్స్ అండ్ కార్డియాక్ మజిల్స్. ఈ మూడిట్లో ఏది ఎక్కువగా ఉంటుంది? ఎనీ గెస్? ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఉంటుంది? ఇట్ ఈస్ స్కెలిటల్ మజిల్. ఎందుకు అంటే మన బాడీలో బోన్ ఎక్కువగా ఉంటుంది. బోన్, స్కెలిటన్ అంటే బోన్, రైట్? బోన్కి అటాచ్ అయిన మజిల్స్ అన్నీ కూడా స్కెలిటల్ మజిల్సే. ఓకేనా? స్మూత్ మజిల్స్ అనేవి నెక్స్ట్ వస్తాయి. ఎందుకు అంటే స్మూత్ మజిల్స్ ఎక్కడ ఉంటాయి? స్టమక్, ఇంటెస్టైన్, ఓకే, వీటిలో ఉంటుంది అనమాట. విజరల్ ఆర్గన్స్లో అన్ని స్మూత్ మజిల్స్, బ్లడ్ వెజల్స్లో ఇవన్నీ స్మూత్ మజిల్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ కార్డియాక్ మజిల్ అంటే ఓన్లీ హార్ట్లోనే ఉంటుంది. హార్ట్లో ఉండే మజిలే కార్డియాక్ మజిల్, ఇంకెక్కడా ఉండదు. ఓకే, స్కెలిటల్ మజిల్, స్మూత్ మజిల్ అండ్ కార్డియాక్ మజిల్. సరే, ఈ 3 టైప్స్ ఆఫ్ మజిల్ ఎందుకు డివైడ్ చేసామంటే బేస్డ్ ఆన్ ద ఫంక్షన్ అండ్ అపియరెన్స్. ఆ మజిల్ ఎలా కనిపిస్తాయి, ఆ మజిల్ సెల్స్ మనకి ఎలా కనబడతాయి అండ్ అది ఎలా ఫంక్షన్ చేస్తాయి అన్న దాని మీద మనం 3 టైప్స్ డివైడ్ చేస్తాం. ఓకేనా? ఓకే, based on the function and based on the appearance we have 3 types of muscles: skeletal muscle, smooth muscle and cardiac muscle. Clear? So first we'll talk about the skeletal muscle. Okay, see, this is the skeletal muscle cell. Skeletal muscle పేర్లోనే ఉంది. స్కెలిటల్ అంటే దీస్ మజిల్స్ ఆర్ అటాచ్డ్ టు బోన్స్. ఓకే, సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? బోన్స్కి అటాచ్ అయి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యాండ్ ఉంది, ఈ అప్పర్ ఆర్మ్ కానీ ఫోర్ ఆర్మ్ కానీ ఉంది. ఈ ఆర్మ్లో ఉండే బైసెప్స్, ట్రైసెప్స్ మజిల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మన బోన్కి, ఆర్మ్లో ఉండే బోన్ ఏంటి? హ్యూమరస్ బోన్. ఓకేనా? ఈ బోన్కి అటాచ్ అయి ఉంటాయి. ఏ మజిల్, ఏ స్కెలిటల్ మజిల్ అయినా ఇట్ ఈస్ అటాచ్డ్ టు బోన్. ఓకే, సమ్వేర్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు బోన్, అందుకే దీన్ని స్కెలిటల్ మజిల్ అన్నాం. ఓకేనా? ఫంక్షన్ ఏంటి? ఇట్ ఈస్ వాలంటరీ ఇన్ ఫంక్షన్. వాలంటరీ అంటే ఇట్ ఈస్ అండర్ అవర్ కంట్రోల్. ఇట్ ఈస్ కంట్రోల్ ఆఫ్ ఆర్ సెల్స్ అంట, మన కంట్రోల్లో ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ కంట్రోల్ అండర్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ అటానమిక్ నర్వస్ సిస్టమ్. ఓకేనా? మనకి 2 టైప్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఉంటాయి: పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అండ్ అటానమిక్ నర్వస్ సిస్టమ్. ఓకే, పెరిఫెరల్లో మళ్ళీ సోమాటిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది. ఓకే, సో పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ నాట్ అండర్ అవర్, ఇట్ ఈస్ అండర్ అవర్ కంట్రోల్. అంటే ఇప్పుడు మనం మూవ్మెంట్ చేస్తే మనం అంటే మూవ్ అవుతుంది, మనం అనకపోతే మూవ్ అవ్వదు. అంటే వాలంటరీ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఇన్వాలంటరీ అనమాట. ఓకేనా? వాలంటరీ. నెక్స్ట్ అపియరెన్స్. అపియరెన్స్ ఎలా ఉంటుంది? ఇది మజిల్ సెల్ అనుకోండి. చూడండి, మజిల్ సెల్. Muscle cell is usually polynucleated. Many nuclei ఉన్నాయి కదా, 1 2 3, ఇదంతా న్యూక్లియస్. ఓకే, ఇదంతా న్యూక్లియస్. పాలీన్యూక్లియేటెడ్. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ ఈస్ స్ట్రిప్డ్ ఇన్ అపియరెన్స్. స్ట్రిప్డ్ ఆర్ స్ట్రైటెడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ మజిల్ ఫైబర్ కదా, దీన్ని మజిల్ ఫైబర్ అంటాం. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మజిల్ ఫైబర్ ఆర్ మజిల్ సెల్. మజిల్ ఫైబర్. ఓకేనా? ఈ మజిల్ ఫైబర్లో ఆల్టర్నేట్ డార్క్ లైట్ బ్యాండ్స్ ఉన్నాయి చూడండి. సో ఈ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ఉండడం వల్ల ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఉన్నాయి చూడండి, డార్క్ లైట్ ఇవి ఉంది కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆల్టర్నేట్ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ఉండడం వల్ల స్ట్రిప్డ్ అపియరెన్స్ వస్తుంది మనకి. స్ట్రిప్స్ అంటే ఏంటి? పట్టీలు, రైట్? ఓకే, స్ట్రిప్డ్ ఆర్ స్ట్రైటెడ్ అపియరెన్స్ ఉంటుంది అనమాట. క్లియర్? ఓకే, ఇక్కడ ఉంది చూడండి,
డార్క్ బ్యాండ్, ఇదంతా ఇలా ఉండడం వల్ల ఇదంతా డార్క్ బ్యాండ్ అయింది. ఇది ఒక డార్క్ బ్యాండ్, నెక్స్ట్ ఈ పింక్ కలర్ది లైట్ బ్యాండ్, బ్లాక్ది డార్క్ బ్యాండ్, అలా అనమాట. ఈ బ్యాండ్స్ని ఏమంటాం మనం? మయోఫిలమెంట్స్ అంటాం. ఓకే, మయోఫిలమెంట్స్. ఓకేనా? సో వీటిని మయోఫైబ్రిల్ అంటాము. మయోఫైబ్రిల్, ఈ మయోఫైబ్రిల్లో ఉండేటివి మయోఫిలమెంట్స్. ఓకే, రైట్. అలా. సో వాలంటరీ ఇన్ ఫంక్షన్, పాలీన్యూక్లియేటెడ్. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ట్రిప్డ్ అపియరెన్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రిప్డ్ అపియరెన్స్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆల్టర్నేట్ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ఉంటాయి. ఈ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ఎందుకు ఉంటాయి అంటే యాక్టిన్ అండ్ మయోసిన్ అనే ప్రోటీన్స్ వల్ల. ఓకే, ఇది డీటెయిల్గా మనం ఎక్కడ చదువుతామంటే మస్కులోస్కెల్టల్ సిస్టంలో చదువుతాం. ఓకేనా? ఇప్పుడు అంత అవసరం లేదు మీకు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. స్కెల్టల్ మజిల్లో ఆల్టర్నేట్ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ఉంటాయి. ఓకే, సో వాట్ ఈస్ ద ఫంక్షన్? ఫంక్షన్ ఈజ్ మూమెంట్స్, సింప్లీ మూమెంట్స్ ఆఫ్ ఆర్ బాడీ, ఆర్ లిమ్స్, హ్యాండ్స్, లెగ్స్. బ్యాక్లో కూడా స్కెల్టల్ మజిల్స్ ఉంటాయి, చెస్ట్లో కూడా స్కెల్టల్ మజిల్స్ ఉంటాయి, రిబ్స్కి దే ఆర్ అటాచింగ్ ద స్కెల్టల్ మజిల్, ఫేస్లో కూడా స్కెల్టల్ మజిల్స్ ఉంటాయి. మెనీ మజిల్స్ ఆర్ అటాచ్డ్ టు ఫేషియల్ బోన్స్. ఓకే, లైక్ ఇక్కడ మ్యాండిబుల్, జైగోమాటిక్ బోన్, ఇవన్నీ బోన్స్ ఉంటాయి కదా. ఈ బోన్స్ అన్నిటికీ కూడా స్కెల్టల్ మజిల్ అటాచ్ అయ్యి ఉంటాయి. ఓకేనా? ఫేస్లో కూడా ఉంటాయి. అండ్ అవి ఎలా గుర్తుపట్టాలి? స్ట్రిప్డ్ అపియరెన్స్ ఉంటుంది. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్కెల్టల్ మజిల్. ఈ స్కెల్టల్ మజిల్లో మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి, అరేంజ్మెంట్. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మన కలర్ కోడింగ్ ఇంపార్టెంట్. ఈ రెడ్ కలర్ అనేది ఒక మజిల్ ఫైబర్ అనుకోండి. ఓకే, ఇంతకుముందు మనం చూసాం కదా, ఇలా చూసి ఇదంతా ఒక మజిల్ ఫైబర్ అనుకోండి. రైట్, పాలీన్యూక్లియేటెడ్ ఇలా ఉంది. అండ్ డార్క్ లైట్ బ్యాండ్స్, డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ఉన్నాయి. ఓకే, ఇదంతా ఒక సింగిల్ లైన్ ద్వారా రిప్రజెంట్ చేస్తున్నా. ఓకేనా? సి, these all are the muscle what? Muscle fibers. Okay, this group of muscle fibers are enclosed in a connective tissue called fascicle. What is that? Fascicle or fascia antam manam. Okay na? Fascia or fascicle. Okay na? ఈ అంత whatever the group of what is this మజిల్ ఫైబర్స్ ఉన్నాయో ఇవన్నీ ఇట్ ఈస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎ బండిల్ లాగా ఎన్క్లోజ్ అవుతుంది. సో దట్ బ్లూ కలర్ ఫేషియా, బ్లూ కలర్ పార్ట్ ఈస్ కాల్డ్ వాట్? ఫేషియా. మీకు చూపిస్తాను ఇక్కడ, ఇక్కడ ఇచ్చారు సెకండ్ దాంట్లో. ఇక్కడ చూడండి, ఈ రెడ్ కలర్ ఉందిగా, ఈ రెడ్ కలర్ డాట్స్ ఆర్ ఆల్ ద మజిల్ ఫైబర్స్. ఓకే, సో అండ్ దీస్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ బ్లూ కలర్. ఈ సరౌండింగ్ ఉంది కదా ఇక్కడ, ఈ బ్లూ కలర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్? ఫాసికల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది డీటెయిల్గా. ఈ రెడ్ కలర్ది ఒక మజిల్ ఫైబర్. ఇలాంటి గ్రూప్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ బ్లూ కలర్ వాట్? కనెక్టివ్ టిష్యూ, ఫాసికల్ ఆర్ ఫేషియా అంటాం. ఓకేనా? క్లియర్? గుర్తుపెట్టుకోండి, ఫేషియా అంటాం. అండ్ ఇక్కడ ఈ గ్రూప్ ఆఫ్ మజిల్ ఫైబర్స్లో యాక్చువల్గా ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ గ్రూప్ ఆఫ్ మజిల్ ఫైబర్స్లో మధ్యలో మీకు గ్రీన్ కలర్ పిగ్మెంట్ కనిపిస్తుందా? గ్రీన్ ఆర్ ఎల్లోయిష్ పిగ్మెంట్. That is nothing but endomysium, not pigment actually, that tissue. It is called endomysium. అంటే ఇంతకుముందు నేను రెడ్ కలర్ మజిల్ ఫైబర్ వేసాను కదా, ఇలా గ్రూప్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ విచ్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ బ్లూ కలర్ ఫేషియా అని చెప్పాను. ఓకేనా? దాని మధ్యలో మీకు ఎల్లో కలర్ పార్ట్ ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ ఎండోమైసియం. వాట్ ఈస్ దట్? ఎండోమైసియం. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు సేమ్ న్యూరాన్ ఉంటుంది, ఎండోన్యూరియం, పెరిన్యూరియం, ఎపిన్యూరియం. సిమిలర్లీ ఎండోమైసియం, పెరిమైసియం, ఎపిమైసియం. ఓకేనా? సో ఇలా ఈ ఫాసికల్ అనేది గ్రూప్ ఆఫ్ మజిల్ ఫైబర్స్. ఇలా మెనీ మజిల్ ఫైబర్స్ అనేవి అటాచ్ అయ్యి ఒక బండిల్ లాగా ఫామ్ చేసింది, దట్ ఈస్ కాల్డ్ మజిల్. ఓకే, ఇవన్నీ మజిల్ ఫైబర్స్. ఆ గ్రూప్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ విత్ ఫేషియా, దట్ గ్రూప్ ఆల్ విల్ ఫార్మ్ టుగెదర్ ఆ మజిల్. ఇక్కడ బ్రౌన్ కలర్ అంత ఉంది కదా, ఇది మజిల్. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ స్కెల్టల్ మజిల్. చూడండి, ఇది బోన్. ఓకేనా? ఇది బోన్ అండ్ ఇది మజిల్. బోన్ని మజిల్ని అటాచ్ చేసే కనెక్టివ్ టిష్యూ ఏంటి? టెండాన్. టెండాన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్? టెండాన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ dense regular connective tissue. Okay, tendon is an example for dense regular connective tissue. Clear? So
బోన్ని కనెక్ట్ చేసేది ఏంటి? బోన్ని కనెక్ట్ చేసేది ఇట్ ఈస్ వాట్? లిగమెంట్. క్లియర్? ఓకేనా? సో దిస్ ఈస్ ద ఎండోమైసియం అండ్ గ్రూప్ ఆఫ్ మజిల్ ఫాసికల్స్ విల్ బి బంచ్డ్ టుగెదర్ కాల్ పెరిమైసియం. ఓకేనా? ఆ పెరిమైసియం అంతా దాని చుట్టూ ఉండేది ఏంటి? ఎపిమైసియం. ఓకేనా? పెరిమైసియం చుట్టూ ఉండేది ఎపిమైసియం. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సింపుల్. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇది గ్రూప్ ఆఫ్ మజిల్ ఫైబర్స్, ఈ మధ్యలో ఎల్లో కలర్ది ఎండోమైసియం. ఓకే, ఇలాంటి బ్లూ కలర్ గ్రూప్స్ ఇదొక గ్రూపు, దాంట్లో కూడా మెనీ మయోఫిలమెంట్స్ ఇలా ఉన్నాయి. ఓకేనా? నేను జస్ట్ ట్రాన్స్ఫర్ సెక్షన్ చూపిస్తున్నాను. ఇదంతా కలిపితే మనకి ఏమవుతుంది? ఇట్ ఈస్ పెరిమైసియం. ఓకేనా? మైసియం. So this is called muscle. Okay, this is called muscle, and this perimysium is surrounded by what? This perimysium is surrounded by some green color వేసుకుందాం, epimysium. Okay na? సో ఇది స్కెల్టల్ మజిల్ యొక్క స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు స్మూత్ మజిల్. చిన్నగా ఉంటుంది క్లాస్, వెరీ సింపుల్. స్మూత్ మజిల్ అంటే ఏంటి? ఇంతకుముందు మీకు ఎలా ఉండే? స్కెల్టల్ మజిల్ ఫైబర్ లాంగ్ సిలిండ్రికల్ ఉండే, రైట్? పాలీన్యూక్లియేటెడ్ ఉండే, ఆల్టర్నేట్ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ఉండే. ఇప్పుడు దాంట్లో ఏవేవైతే లేవో అవి స్మూత్ మజిల్ అయిపోతుంది. చూడండి, స్మూత్ మజిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ దీన్ని కూడా ఒక మజిల్ సెల్ని మనం మయోస్ ఫైబర్ ఆర్ మయోసైట్ అంటాం. ఓకేనా? ఇక్కడ మయోసైట్ అన్న వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం మయో ఫైబర్ కంటే. ఫైబర్స్ అనేటివి ఎక్కువ స్మూత్ మజిల్కి యూజ్ చేస్తాం, మయోసైట్స్ అని ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఓకే, సో స్మూత్ మజిల్లో మజిల్ ఫైబర్ ఆర్ మయో ఫైబర్ ఉంటుంది. అండ్ యాక్షన్ ఏంటి? ఇన్వాలంటరీ యాక్షన్. ఎందుకు అంటే స్మూత్ మజిల్స్ అనేవి విజరల్ ఆర్గన్స్లో ఉంటాయి. విజరల్ ఆర్గన్స్ అంటే తెలుసా? మన బాడీలో విజరల్ ఆర్గన్స్ ఏంటి? స్టమక్, ఇంటెస్టైన్, లంగ్స్, హార్ట్, ఇవన్నీ విజరల్ ఆర్గన్స్. దాంట్లో స్టమక్లో కానీ, ఇంటెస్టైన్లో కానీ, డక్స్లో కానీ, బైల్ డక్, ప్యాంక్రియాటిక్ డక్ మూమెంట్స్, ఓకే, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ బ్లడ్ వెజల్స్లో కానీ, ఇవన్నిట్లో కూడా స్మూత్ మజిల్ ఉంటుంది. ఓకేనా? సో ఈ స్మూత్ మజిల్ ఇవన్నీ మన కంట్రోల్లో ఉన్నాయా? మనం మూవ్ అవ్వండి అంటే స్టమక్ మూవ్ అవుతుందా? ఇంటెస్టైన్ మన మూవ్మెంట్ కంట్రోల్లో ఉందా? నో, రైట్? సో ఇట్ ఈస్ ఇన్వాలంటరీ. ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అటానమిక్ నర్వస్ సిస్టమ్. ఓకేనా? మీకు నర్వస్ సిస్టమ్ డిస్క్రైబ్ చేసినప్పుడు చెప్తాను. అటానమిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఇట్ ఈస్ ఆటోమేటికల్, ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఓకేనా? అటానమిక్ నర్వస్ సిస్టమ్ లైక్ సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనకి 2 ఉంటాయి, బ్రెయిన్ ఉంటుంది, స్పైనల్ కార్డ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి? పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో మనకి సొమాటిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది, అటానమిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది. ఓకేనా? సో ఈ అటానమిక్ నర్వస్ సిస్టంలో మనకి అటానమిక్ నర్వస్ సిస్టమ్ యొక్క కంట్రోల్లో ఇది ఉంటుంది అనమాట. ఇట్స్ ఇన్వాలంటరీ యాక్షన్. ఓకే, ఇంతకుముందు మీకు సమ్ రాంగ్ చెప్పినట్టున్నాను. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అండ్ అటానమిక్ నర్వస్ సిస్టమ్ అని చెప్పాను. నో, పెరిఫెరల్లోనే సొమాటిక్ ఉంటుంది, అటానమిక్ ఉంటుంది. ఓకేనా? కొంచెం ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్ దేర్, డోంట్ మైండ్. నెక్స్ట్ నర్వస్ సిస్టంలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? యా, ఇది ఇంకా అయిపోలేదు. ఎస్, ఇన్వాలంటరీ ఫంక్షన్. ఇక్కడ చూడండి, మజిల్ ఫైబర్ ఎలా ఉంది? ఫ్యూజిఫార్మ్, స్పెండిల్ షేప్, స్ట్రేట్గా లేదు కదా, ఇలా ఫ్యూజిఫార్మ్ షేప్లో ఉంది. సో షేప్ ఆఫ్ ద మజిల్ ఫైబర్ ఈస్ ఫ్యూజిఫార్మ్ ఆర్ స్పిండిల్ షేప్డ్ అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ద ఎండ్స్ ఆర్ టాపరింగ్ ఎండ్స్. టాపరింగ్ అంటే చూడండి ఇలా క్లోజ్ అయిపోతున్నాయి. ఓకేనా? దీస్ ఆర్ కాల్డ్ టాపరింగ్ ఎండ్స్. క్లోజ్ అయిపోతున్నాయి కదా, సో దీస్ ఆర్ కాల్డ్ టాపరింగ్ ఎండ్స్ ఉంటాయి, ఫ్యూజ్డ్ ఆర్ టాపరింగ్ ఎండ్స్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ ఏంటి? అపియరెన్స్ ఏంటి? నాన్ స్ట్రేటెడ్ ఆర్ స్ట్రిప్స్ లేవు. ఓకేనా? నాన్ స్ట్రేటెడ్ అపియరెన్స్, ఇది ఇంపార్టెంట్. క్లియర్? Yes, let's move to the cardiac muscle. Cardiac muscle ఎక్కడ ఉంటుంది? సింపుల్, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ హార్ట్ మజిల్. ఓకే,
హార్ట్లో ఉంటుంది. హార్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 లేయర్స్ అగైన్. ఎండోకార్డియం, పెరికార్డియం ఉంటుంది, ఎండోకార్డియం ఉంటుంది, మయోకార్డియం ఉంటుంది. ఆ మయోకార్డియంలో ఉండేది హార్ట్ మజిల్. ఓకేనా? మయోకార్డియం ఈజ్ నథింగ్ బట్ హార్ట్ మజిల్. ఆ హార్ట్ మజిల్ అంతా ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కార్డియాక్ మజిల్ అనమాట. ఓకేనా? ఈ హార్ట్ మజిల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అపియరెన్స్ చూడండి ఎలా ఉంది. ఆల్టర్నేట్ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ఉన్నాయి కదా. ఎస్. సో ఇట్ ఈస్ స్ట్రేటెడ్ ఆర్ స్ట్రిప్డ్ అపియరెన్స్. అంటే ఇట్ ఈస్ లైక్ స్కెలిటల్ మజిల్. ఓకే, లైక్ స్కెలిటల్ మజిల్ ఇన్ అపియరెన్స్లో మాత్రమే స్కెలిటల్ మజిల్ లాగా ఉంది. మరి వాలంటరీయా ఇన్వాలంటరీయా? జస్ట్ థింక్, హార్ట్ ఈజ్ అండర్ యువర్ కంట్రోల్. నువ్వు ఎక్కువగా హార్ట్ బీట్ అవ్వమంటే అవుతుందా? కాదు కదా. సో ఇట్ ఈస్ ఇన్వాలంటరీ ఇన్ ఫంక్షన్. ఇన్వాలంటరీ ఫంక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ లైక్ స్మూత్ మజిల్ ఇన్ ఫంక్షన్లో స్మూత్ మజిల్ లాగా ఉంటుంది, అపియరెన్స్లో స్కెలిటల్ మజిల్ లాగా ఉంటుంది. ఓకేనా? చూడండి, సి దిస్ వాట్ ఎవర్ రెడ్ కలర్ థింగ్స్ యూ ఆర్ సీయింగ్ నో. సి ఇక్కడ మీకు ఒక డ్రా చేసి చూపిస్తాను. యాక్చువల్గా ఇలా ఉంటాయి. ఓకే, విల్ చేంజ్ ద కలర్. సి ఇది అంతా న్యూక్లియస్, ఈ బ్లూ కలర్ది అంతా న్యూక్లియస్ అనుకోండి. ఓకేనా? ఓకే, బ్లూ కలర్ది న్యూక్లియస్. ఓకేనా? అయితే యూ విల్ హ్యావ్ 1 or 2 న్యూక్లియస్ పర్ సెల్. ఒక సెల్కి 1 or 2 న్యూక్లియస్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గ్రీన్ కలర్ డిస్క్లు అనమాట. ఏంటి ఇవి? దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంటర్కాలేటెడ్ డిస్క్. ఇంటర్కాలేటెడ్ డిస్క్ అంటే ఏంటి అంటే హార్ట్కి ఎప్పుడైనా సిగ్నల్ వచ్చినప్పుడు లైక్ హార్ట్ విల్ జనరేట్ ఇట్స్ ఓన్ యాక్షన్ పొటెన్షియల్. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ పేస్ మేకర్ అని ఉంటుంది. మనకి ఎస్ఏ నోడ్ అని ఉంటుంది. ఓకే, సైనో ఏట్రియల్ నోడ్ అని ఉంటుంది. ఇది మనం హార్ట్లో డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హార్ట్ అనుకోండి. ఓకే, హార్ట్ ఈజ్ హ్యావింగ్ రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. ఈ రైట్ ఏట్రియం యొక్క రైట్ అప్పర్ కార్నర్లో మనకి ఎస్ఏ నోడ్ అని ఉంటుంది. ఓకేనా? ఈ నోడ్ ఏం చేస్తుంది? దీనికి ఎక్స్టర్నల్గా ఎలక్ట్రికల్ స్టిమ్యులై కానీ నర్వ్ స్టిమ్యులై కానీ రావాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ జనరేట్ ఇట్స్ ఓన్. ఓకేనా? ఓకే, ఆ యాక్షన్ పొటెన్షియల్ అంతా హార్ట్కి స్ప్రెడ్ అవ్వాలంటే హార్ట్ మజిల్స్ అన్నీ కూడా ఏంటి? ఇట్ షుడ్ బి కనెక్టెడ్, రైట్? అంటే కనెక్టెడ్ ఉండాలి అంటే దెర్ షుడ్ బి సమ్ బ్రాంచింగ్. ఈ కనెక్షన్ ఉంది కదా, ఈ కనెక్షన్ అనేది ఉండాలి. ఓకే, సో టు స్ప్రెడ్ ద అంటే యాక్షన్ పొటెన్షియల్ అంతా స్ప్రెడ్ అవ్వడానికి లైక్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఈ బ్రాంచింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇంటర్కలేటెడ్ డిస్క్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. ఓకే, అన్నీ కూడా ఒక యూనిట్ అంటే ఒకేసారి కాంట్రాక్ట్ అవ్వాలి, ఒకే యూనిట్ లాగా ఒక గ్రూప్ లాగా కాంట్రాక్ట్ అవ్వాలి అంటే ఫర్ మూమెంట్ ఆర్ కంట్రాక్షన్ ఇన్ అ గ్రూప్ లైక్ అ యూనిట్. ఓకే, లైక్ ఎ యూనిట్ కావాలి అంటే వాట్ ఇట్ రిక్వైర్స్? ఇంటర్కలెక్టెడ్ డిస్క్ ఉండాలి. ఓకేనా? ఈ బ్రాంచింగ్ ఎందుకు కావాలి? బ్రాంచింగ్ ఈజ్ డ్యూ టు ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్ ఒక మజిల్ సెల్ నుంచి ఇంకో మజిల్ సెల్కి. ఈ ఇంటర్కలెక్టెడ్ డిస్క్ ఎందుకు? ఇట్ షుడ్ బి కాంట్రాక్టింగ్ యాజ్ ఎ యూనిట్. ఓకే, మొత్తం కార్డియాక్ మజిల్ అంతా ఒక గ్రూప్ లాగా కాంట్రాక్ట్ అవ్వాలంటే దెర్ షుడ్ బి ప్రెసెన్స్ ఆఫ్ వాట్? ఓకే, సో దీంట్లో మీకు మయోగ్లోబిన్, హిమోగ్లోబిన్ డిఫరెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మస్కులోస్కెలిటల్ సిస్టంలోనే డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఇది మజిల్ క్లాసిఫికేషన్, రైట్? ఎస్. కార్డియాక్ మజిల్ ఏంటి? ఫంక్షన్ చూసాం కదా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. కార్డియాక్ మజిల్ ఏంటి? స్ట్రైటెడ్ ఇన్ అపియరెన్స్, ఇన్వాలంటరీ ఇన్ యాక్షన్. దీంట్లో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్కలెక్టెడ్ డిస్క్ అండ్ ఆల్. ఓకే, సింపుల్. నెక్స్ట్ కమింగ్ టు మస్కులర్ టిష్యూ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ద నర్వస్ టిష్యూ. ఓకేనా? ఈ డయాగ్రామ్ 9th క్లాస్ 10th క్లాస్ నుంచి చూస్తూ ఉన్నారు కదా. మీరు 10thలో వచ్చినా ఎంబీబీఎస్లో వచ్చినా ఇదే డయాగ్రామ్ ఉంటుంది. న్యూరాన్ ఎక్కడ చేంజ్ అవ్వదు, బట్ కాంప్లెక్సిటీ వేరేలాగా ఉంటుంది. దీంట్లో మీరు ఇంకొన్ని పాయింట్స్ ఎక్కువ చదువుతారు. ఎంబీబీఎస్లో వచ్చినాక ఇంకా డీటెయిల్గా చదువుతారు. ఓకేనా? ఎంబీబీఎస్లో ద మోస్ట్ టఫ్ టాపిక్ ఈజ్ నర్వస్ సిస్టమ్. ఎక్కడైనా కానీ ఫిజియాలజీలో కానీ ప్యాథాలజీలో కానీ మెడిసిన్లో కానీ. ఓకేనా? అలా ఉంటుంది, బట్ ఇంపార్టెంట్ చాలా. ఓకే, డిస్కస్ మళ్ళీ చేద్దాం. నర్వస్ టిష్యూ. అంటే ఏంటి? నర్వస్ టిష్యూ అంటే
It is made up of neurons, nothing but nerve cells and neuroglial cells. ఓకేనా, మన నర్వస్ టిష్యూ అంటే రెండే అనుకుంటాం, ఓన్లీ ఒకటే అనుకుంటాం. న్యూరాన్స్ ఉంటే నర్వస్ టిష్యూ అనుకుంటాం, కాదు. న్యూరాన్స్ ప్లస్ న్యూరోగ్లియల్ సెల్స్, వీటిని సపోర్టింగ్ సెల్స్ అంటాం. ఓకేనా, మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా టిష్యూ యొక్క డెఫినేషన్, కామన్ ఆరిజిన్. సో వాట్ ఈస్ ద కామన్ ఆరిజిన్ ఫర్ నర్వస్ టిష్యూ? ectoderm. ఓకేనా, ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ectoderm. ఓకే, ఆల్ ద nerves are originated by ectoderm. ఇంకొకటి మీకు మజిల్లో ఒక పాయింట్ మిస్ అయ్యాను. ఆల్ మజిల్ టిష్యూ ఇస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ మీసోడర్మ్, బట్ ఎక్సెప్షన్ ఉంటుంది. బట్ ఎక్సెప్ట్ 2 మజిల్స్, ఐరిస్ మజిల్ అండ్ సిలియరీ మజిల్స్. ఐలో ఉంటాయి ఇవి, ఐరిస్ అండ్ సిలియరీ మజిల్స్. Muscles of iris and ciliary muscles are not from mesoderm, they are from ectoderm. So nervous tissue ectoderm and iris and ciliary muscles are ectoderm. Okay na? Tissue definition enti? Group of cells. Yeah, it is having neurons and neuroglial cells. Okay, this is a group of cells. And what is the common origin? Ectoderm. Common function enti? What is the function of neuron? Neuron function is a transmission of impulse. What is the most important function? ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇంపల్స్. మనం నర్వస్ టిష్యూ అంటే బ్రెయిన్ ఫంక్షన్, స్పైనల్ ఫంక్షన్ చదువుతలేము. ఓకేనా, మనం చదివైతే ఒక నర్వ్ సెల్ ఈ దీని గురించి చదువుతున్నాం. ఓకే, ట్రాన్స్మిషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ ఆర్ యాక్షన్ పొటెన్షియల్ ఆర్ స్టిమ్యులస్. ఓకేనా, యాక్షన్ పొటెన్షియల్, ఎలక్ట్రికల్ స్టిమ్యులస్. ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి స్టిమ్యులస్ ట్రాన్స్ఫర్ అయ్యేది త్రూ న్యూరాన్ అనమాట. ఓకేనా, త్రూ న్యూరాన్, రైట్. సో మనం ఏమనుకుంటాం, నర్వస్ టిష్యూ అంటే న్యూరాన్సే ఎక్కువగా ఉంటాయి, ఇవి సపోర్టింగ్ కాబట్టి ఇవి కొన్ని ఉంటాయి అనుకుంటాం. మోర్ దెన్ హాఫ్ న్యూరోగ్లియల్ సెల్సే ఉంటాయి. న్యూరాన్స్ కంటే ఎక్కువగా ఉండేది న్యూరోగ్లియల్ సెల్స్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ న్యూరాన్స్ ప్లస్ న్యూరోగ్లియల్ సెల్స్. ఓకే, ఎస్, న్యూరాన్. సో మనం ఇంతకుముందు చదివాం కదా ఇంటర్సెల్యులార్ సబ్స్టెన్స్ అని, సెల్కి మధ్యలో. ఇక్కడ న్యూరోగ్లియల్ సెల్స్ ఆర్ యాక్టింగ్ లైక్ ఇంటర్సెల్యులార్ సబ్స్టెన్స్ బిట్వీన్ నర్వ్స్ అనమాట, లైక్ సపోర్టింగ్ సెల్స్. ఇక్కడ చూడండి, మీకు ఒక డయాగ్రామ్ ఉంటుంది, ఫస్ట్ స్లైడ్లోనే ఉంటుంది. యా, ఇది అంతా నర్వస్ టిష్యూ కదా, విల్ టేక్ సమ్ బిగ్. యా, ఇదంతా నర్వస్ టిష్యూ కదా. ఈ నర్వస్ టిష్యూలో ఈ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ పాయింట్స్ ఇవన్నీ, ఇదంతా సెల్ బాడీ, ఇది డెండ్రైట్, ఇవి యాక్సాన్స్, ఇది ఓకే. ఈ మధ్యలో ఇవన్నీ మీకు డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఎల్లో కలర్ సర్క్యులర్ డాట్స్, ఇవన్నీ కూడా ఓకే. ఐ థింక్ దీస్ ఆర్ సినాప్టిక్ నాబ్స్. యా, దీస్ ఆర్ సినాప్టిక్ నాబ్స్. అండ్ దిస్ వైటిష్ కలర్ ఇవన్నీ కూడా సపోర్టింగ్ సెల్స్ అనమాట. ఓకేనా, సపోర్టింగ్ సెల్స్. ఓకే, దీస్ ఆర్ నథింగ్ బట్ వాట్? న్యూరోగ్లియల్ సెల్స్. ఓకే, ఇక్కడ కూడా చూడండి, దిస్ మజిల్ టిష్యూ, మీకు అందుకే ఈ ఇమేజ్ పెట్టాను. ఈ పింక్ కలర్ ఈ రాడ్స్ అన్నీ ఉన్నాయి కదా, దీస్ ఆర్ నథింగ్ బట్ మజిల్ ఫైబర్స్. Each muscle fiber is enclosed by this thing, white color thing is called fascia. ఇదంతా ఎన్క్లోజ్ అయింది ఏంటి? ఎండోమైసియం. ఇది బయట ఉన్నది పెరిమైసియం. ఓకేనా, ఎస్. యా, నౌ ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద న్యూరాన్స్. న్యూరోగ్లియల్ సెల్స్ గురించి ఎక్కువగా ఇవ్వలేదు. న్యూరోగ్లియల్ సెల్స్ అంటే సపోర్టింగ్ సెల్స్. మనకి ఆస్ట్రోసైట్స్ అని ఉంటాయి, డెండ్రైటిక్ సెల్స్ అని ఉంటాయి. డెండ్రైట్స్ వేరే, డెండ్రైటిక్ సెల్స్ వేరే. అండ్ మైక్రోగ్లియల్ సెల్స్ అని ఉంటాయి, స్క్వాన్ సెల్స్ అని ఉంటాయి, ఒలిగోడెండ్రోసైట్స్ అని ఉంటాయి. స్క్వాన్ సెల్స్ మీకు ఇవన్నీ లైవ్ క్లాసెస్లో డీటెయిల్గా చెప్తాను. ఒలిగోడెండ్రోసైట్స్, ఓకే. మైక్రోగ్లియల్ సెల్స్, డెండ్రైటిక్ సెల్స్, ఆస్ట్రియోసైట్స్, ఆస్ట్రోసైట్స్. ఆస్ట్రో అంటే స్టార్ షేప్డ్ సెల్స్ అనమాట. ఈ స్క్వాన్ సెల్స్, ఒలిగోడెండ్రోసైట్స్ ఏం చేస్తాయి? స్క్వాన్ సెల్స్ ఏమో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్లో మనకి మైలిన్ షీట్ ఫామ్ చేస్తుంది. ఒలిగోడెండ్రోసైట్స్ అనేది స్పైనల్ కార్డ్లో మైలిన్ షీట్ ఫామ్ చేస్తుంది. ఓకే, మైక్రోగ్లియల్ సెల్స్ అంటే ఫాగోసైటిక్ సెల్స్ అంటే బ్రెయిన్లో ఎలాంటి మైక్రో ఆర్గానిజం కానీ ఏదైనా బ్యాక్టీరియా ఎంటర్ అయితే దాన్ని మ్యాక్రోఫేజ్ అనమాట. ఇది దాన్ని కిల్ చేసేది మైక్రోగ్లియల్ సెల్స్. డెండ్రైటిక్ ఆస్ట్రోసైట్స్ అంటే సపోర్టింగ్ సెల్స్. ఓకేనా, న్యూరాన్ అంటే ఏంటి, మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ ఆల్రెడీ ఇమేజ్ ఉంది కదా, పర్లేదు నేను చెప్తాను. యా, సో దిస్ ఈస్ ద సెల్ బాడీ, దిస్ ఈస్ ద డెండ్రైట్స్. 1 minute.
ఇదంతా కూడా యా. సో దిస్ ఈస్ ద సెల్ బాడీ అండ్ దీస్ ఆర్ ఆల్ ద డెండ్రైట్స్. ఓకేనా, ఇదంతా డెండ్రైట్స్. అండ్ దిస్ ఇట్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టీపోలార్ న్యూరాన్. మల్టీపోలార్, యూనిపోలార్ అవన్నీ కూడా నర్వస్ టిష్యూలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇవన్నీ యాక్సాన్ టర్మినల్స్. ఓకే, ఈ రౌండ్ కలర్ స్ట్రక్చర్స్ వచ్చేసి సినాప్టిక్ నాబ్స్ అనమాట. ఓకేనా, ఇది లాంగ్ ఏంటి, ఇది యాక్సాన్. ఓకేనా, సెల్ బాడీ, యాక్సాన్, యాక్సాన్ టర్మినల్స్, డెండ్రైట్స్. ఓకే, లేబుల్ చేయాలా, మీకు అన్ని బుక్లో ఉంటాయి. డెండ్రైట్స్, డెండ్రైట్స్ ఆర్ దిస్ ఈస్ సెల్ బాడీ, ఇది యాక్సాన్ అండ్ ఇది యాక్సాన్ టర్మినల్స్. ఓకేనా, మీకు ఇక్కడ డయాగ్రామ్లో ఉందనుకుంటా. యా, ఇక్కడ ఉంది చూడండి. దీస్ ఆర్ డెండ్రైట్స్ అండ్ దిస్ ఈస్ ఎ సెల్ బాడీ. ఇది లోపల బ్లూ కలర్ ది న్యూక్లియస్. దిస్ ఈస్ ఎ లాంగ్ యాక్సాన్ అనమాట. ఓకేనా, చూడండి ఈ యాక్సాన్ చుట్టూ ఉంది కదా, ఇదంతా మైలిన్ షీత్. ఓకే, ఈ మైలిన్ షీత్లో మీకు కనిపించేది ఇది ఉంది కదా, ఇది స్క్వాన్ సెల్ అనమాట. నేను ఇంతకుముందు చెప్పాను కదా, స్క్వాన్ సెల్ విల్ ఫార్మ్ ద మైలిన్ షీత్. మైలిన్ షీత్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అ ప్రొటెక్టివ్ షీత్ ఫర్ ద నర్వ్ సెల్ అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ద నర్వ్ ఇంపల్స్ అనమాట. ఓకేనా, ఈ సెల్ ఏదైతే ఉందో స్క్వాన్ సెల్ అనేది మనకి జనరల్గా బ్రెయిన్లో ఉంటుంది. ఒలిగోడెండ్రోసైట్స్ అనేటివి స్పైనల్ కార్డ్లో ఉంటాయి. ఓకేనా, ఎక్కడైతే మైలిన్ షీత్ ఉండదో ఆ ప్లేస్ని మనం నోట్స్ ఆఫ్ రాన్వియర్ అంటాం. చూడండి, ఇదంతా స్క్వాన్ సెల్ కదా, ఈ పార్ట్ ఎక్కడైతే ఉండదో, ఎక్కడైతే మనకి ఇలా నాచుడ్గా ఉందో ఇది నోట్స్ ఆఫ్ రాన్వియర్ అంటాం. ఓకేనా, ఇవి సినాప్టిక్ నాబ్. ఇక్కడ నిసిల్ గ్రాన్యూల్స్ అని ఒకటి ఉన్నాయి. నథింగ్ బట్ దీస్ ఆర్ ద గ్రాన్యూల్స్, స్మాల్ కలర్ సబ్స్టెన్సెస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద డెండ్రైట్స్ అండ్ సెల్ బాడీ. మరి యాక్సాన్లో ఉండదు. ఓకేనా, నిసిల్ గ్రాన్యూల్స్ ఆర్ absent in the axon. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద న్యూరాన్. ఓకేనా, మన బాడీలో మన నర్వస్ సిస్టమ్ ఎలా ఉంటుంది మీకు ఐడియా ఉందా? ఒక చిన్న ఐడియా కోసం యాక్చువల్గా సపరేట్ క్లాసే ఉంది, సపరేట్ చాప్టరే ఉంది. అవర్ నర్వస్ సిస్టమ్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్ బేసికల్లీ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? చూడండి, ఇది బ్రెయిన్, ఇది స్పైనల్ కార్డ్. ఓకేనా, ఓకే, ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. దీన్ని సిస్టమ్ అంటే గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ కదా. ఓకే, సెంట్రల్ అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. దీని నుంచి వచ్చేటి అన్ని స్పైనల్ నర్వ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ పెరిఫరల్ నర్వ్స్ ఉంటాయి. మన క్రేనియల్ నర్వ్స్ 12 pairs ఉంటాయి. బ్రెయిన్ నుంచి వచ్చేటివి 12 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అండ్ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చేది 31 pairs. ఓకేనా, ఇవన్నీ పెరిఫరల్ నర్వ్స్లో ఉంటాయి. పెరిఫరల్ అంటే హ్యాండ్స్, బ్యాక్ ఇవన్నిటికి సప్లై చేస్తుంది అనమాట. ఓకేనా, సో పెరిఫెరల్లో మళ్ళీ అటానమిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది, సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది. అటానమిక్ నర్వస్ సిస్టమ్ అంటే దిస్ నర్వ్స్ విల్ సప్లై ఆర్గన్స్ విచ్ ఆర్ నాట్ అండర్ అవర్ కంట్రోల్ లైక్ హార్ట్, లంగ్స్, స్టమక్, ఇంటెస్టైన్. సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అంటే దిస్ నర్వ్స్ విల్ సప్లై టు ద ఆర్గన్స్ విచ్ ఆర్ అండర్ అవర్ కంట్రోల్ లైక్ హ్యాండ్స్, లిమ్స్, బాడీ ఇదంతా. ఓకేనా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఇది బేసిక్, ఇది అనేది చాలా బేసిక్, మీకు నర్వస్ సిస్టమ్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద నర్వస్ టిష్యూ. ఓకేనా, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకేనా, మనకి ఆర్గన్ అండ్ ఆర్గన్ సిస్టమ్ అని ఉంటుంది లైక్ అర్థవామ్, కాక్రోచ్ అండ్ ఫ్రాగ్. ఇవి ఆల్మోస్ట్ 3 క్లాసెస్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా, so we'll meet in the next class. Thank you so much for watching Vishnu Smart Info. I request and suggest you to join online NEET 2025 batch. Okay, దాంట్లో 20+ years experience in physics, chemistry, botany faculty and zoology. It's me. So we will be teaching you in an effective way. Like NEETకి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ మీకు ఏదైతే ఇస్తుందో 100% అంతా మేము ఇవ్వడానికి 100% ట్రై చేస్తాము. అండ్ యూ విల్ ఎంజాయ్ దట్ వే ఆఫ్ టీచింగ్. ఇట్స్ అ వర్త్ ఇట్ అనమాట. ఓకేనా, ఎస్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, విష్ణు స్మార్ట్ ఇన్ఫో. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.